ఉంటాడు. ఆ కర్మ దగ్ధం అనేది ఎలా యోగ శక్తి ద్వారా జరుగుతుంది? ఒకటే రవి, ఈ కర్మ ఎట్లా దగ్ధం అవుతుందంటే ఈ క్రియ లాంటి ప్రాణాయామాలు చేస్తుంటే కర్మ ఒక్కో చక్రంలో ఒక కర్మ ఉంటుందట. మూలాధార చక్ర దగ్గర ఉండేటువంటి ఒక చిన్న సీడీ ఉంటుంది మొత్తం అందులో. అదే కాకుండా చక్రాలో కర్మ ఉంటుంది. అవి చేస్తుంటే దగ్ధమైపోతుంది. ఇంకొకటి ఏమిటంటే భ్రమ పడకుండా ఉండడానికి ఎప్పుడు వర్క్ చేస్తుండాలి ఫిజికల్గా. సోమరులు ఉంటారు చూడు చాలా వరకు, ఆ సోమరితనమే వాళ్ళకి డిప్రెషన్ కడుతుంది. ఇప్పుడు కుడి ముక్కు ఎడమ ముక్కు సరిగా పనిచేయాలంటే మెంటల్ అండ్ ఫిజికల్ కరెక్ట్గా ఉండాలి. కొంత పర్సంటేజ్ పనిచేస్తుంటే పిచ్చి ఎక్కదు. ఖాళీగా ఉండి ఆలోచిస్తుంటే అప్పుడు డిప్రెషన్లోంచి పిచ్చి వస్తుంది. దానికి ఫిజికల్ వర్క్ చేయాలి కొంత. ఆ తర్వాత మైండ్ కుదిరితే మెడిటేషన్, లేదనుకో ఇట్లా రెండు ముక్కులతోటి అనులోమ విలోమ క్రియ కుండల్ని ఇటువంటి ప్రాణాయామాలు రాత్రి పగలు కొన్ని కనీసం అదే చెప్తాను. ఇప్పుడు 2-3 గంటలు 4 గంటలు చేసుకోవచ్చు. చేసుకుంటుంటే అన్ని కర్మలు దగ్ధమవుతాయి. ఇంకోటి భ్రమ లేకుండా పోవడానికి ఏమిటంటే ప్రాక్టికల్గా కొంత ఫిజికల్ వర్క్ చేస్తుంటే వాళ్ళు భ్రమల్లో ఉండరు. ఎప్పుడు ఫిజికల్ వర్క్ పైన చేసి కూర్చుంటారో ఆ కళలు. ఇదివరకు ఒక అమ్మాయి కూడా నాకు తెలుసు, 2 అమ్మాయిలు కూడా ఇట్లాగే సేమ్ ఈ అమ్మాయిలాగా, మరి రోడ్డు మీద పడలేదు కానీ ఆ పిచ్చి ఎక్కింది కొంచెం. అప్పుడు వాళ్ళ ఆయన బాధపడ్డాడు, వాళ్ళ చెల్లెలు. అప్పుడు ఇండియాకి పిలిపించేసాం. నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన అమ్మాయి బాగా అయిపోయింది. తర్వాత అంటే అదే అమ్మాయికి వార్నింగ్, నువ్వు పనిచేయి ఇంట్లో, బాగా పనిచేయి. ఒకప్పుడు మగపిల్లలు చాలామంది వచ్చేవాళ్ళు, వాళ్ళలో ఇదే చెప్పేదాన్ని, ఇంట్లో పని చేయండి. ఏది కాకపోతే గోడలు తుడచడం, ఇల్లు తుడచడం, కూరగాయలు తీసుకురావటం చెయ్యండి. అప్పుడు వాళ్ళకి 60% మామూలు అయిపోయారని చెప్పారు. అంటే పనిని ఆలోచనని రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. జీవితం ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అవుతుంది. అంతే. ఎప్పుడు పని లేకుండా కనీసం 50-40% పని చేయకపోతే వాళ్ళకి ఏదో ఒక చోట అప్ అండ్ డౌన్ అవుతాయి. రెండు సమంగా ఉన్నప్పుడు కుడి ముక్కు ఎడమ ముక్కు సరిగా పనిచేస్తే ప్రాక్టికల్ అవుట్లుక్ ఉంటుంది. ఆయన మన దేవుడే చిన్న నవ్వుతో బాగానే తెలుసుకున్నావు. భ్రమలోంచి కళలోంచి అప్పుడు భర్త చెప్పాట, పగలు రాత్రి నిద్రపోతుంది. ఆ అమ్మాయి మెడిటేషన్ అని చెప్పేది ఏమిటంటే నిద్ర, కళలే అమ్మాయిది. ఆనందాస అంటే అది కూడా ఏమిటంటే నన్ను టెస్ట్కి అనమాట. నువ్వు ఆ స్వామీజీ చెప్పారనుకుంటున్నావా అని. ఇప్పుడు మన హృదయంలోంచి రావాలి కదా నమ్మకం. నువ్వు ఏ స్వామీజీ కాదు, ఆ ఆశ్రమం కూడా సిన్సియర్ అని నేనే నమ్ముతున్నాను అంతే. నేను అది కాదు, ఏ స్వామీజీ కాదు, నేను నమ్మితే అట్లాగే చెప్తాను. అంటే ఆ అమ్మాయి వచ్చేసి మిస్గైడ్లోకి వెళ్ళిపోయింది, తెలియకుండానే మిస్గైడ్లోకి వెళ్ళిపోయింది. ఇంకా బాగా అయిపోతుంది ఇప్పుడు ఉన్నది. ఇంకా ఒకటి మీరు ఎక్కువ రెఫర్ చేసే బుక్ సైంటిఫికల్ అఫర్మేషన్ బాగా చెప్తుంటారు. సైంటిఫికల్ అఫర్మేషన్ అది అందులో చాలా రాశారు. ఒక 4-5 నేర్చుకున్నా కూడా మనం ఎన్నో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. అందుకే నువ్వు రాసింది ఇప్పుడు ఎక్కువ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. గురువు గారే ఒకసారి స్వయంగా 2-3 సార్లు చెప్పారు. అంటే అది ఎక్కువ ఎవరు యూజ్ చేయరు అనుకుని అట్లా యూజ్ చేసే వాళ్ళకి ఇవ్వు అంటే ఒకటే ఓడి చెప్తారు. అప్పుడు నువ్వు మా 3వ వాడికి కూడా ఆ పుస్తకం అట్టుపెట్టి ఇవ్వు అంటే అది యూజ్ చేయమని. అట్లా కొద్దిమంది టాలెంట్ ఇవ్వు అని ఇండైరెక్ట్గా చెప్పడం అనమాట. అప్పుడు మనమే సాల్వ్ చేసుకుంటాం ఎన్నో. అది యోగానంద పరమహంస గారు అది తెలియకుండా PDF రావటం, ఇప్పుడు ఇన్ని కాపీలు చేయించడం. నేను అదే చెప్పాను, నువ్వు తెలియకుండానే నువ్వు అది ఫాలో అయ్యావు, నీ చేత ఇన్ని రావటం అప్పుడే. అంతకుముందే చెప్పారు